మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. ప్రస్తుత రోజుల్లో యువత డ్రగ్స్ తీసుకొని తమ బంగారు భవిష్యత్తుని జీవితాన్ని నాశనం అయితే చేసుకుంటున్నారు. అయితే వినాయక చవితి మండపంలో ఒక మంచి కాన్సెప్ట్తో యువతని ఎడ్యుకేట్ చేయాలని చెప్పి, ఎస్పెషల్లీ ఈ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళని కాపాడాలని చెప్పి ఈ ఫౌండేషన్ యువసేవ ఫౌండేషన్ అని చెప్పి ఒక ఫౌండేషన్ వినాయకుడి సాక్షిగా మాదక ద్రవ్యాలను తరిమి కొడదాం, మన సమాజాన్ని కాపాడుకుందాం, డ్రగ్స్ నిరోధించడంలో అధికారులకు సహకరిద్దాం, వచ్చే వినాయక చవితి నాటికి డ్రగ్స్ని అరికడదాం అన్న ప్రతిజ్ఞ గణపతికి సమర్పిద్దాం అని చెప్పి ఆ వినాయకుడు పండగ పూట ఒక మంచి మెసేజ్ని అయితే ఇస్తున్నారు. ఈ యువసేవ ఫౌండేషన్ అధినేత మనతో పాటు ఉన్నారు. అసలు దీని తాలూకా ఉద్దేశం ఏంటి, అసలు ఎందుకు ఈ కాన్సెప్ట్ పెట్టారు అంటే ఈ సంవత్సరం కాదు, ప్రతి సంవత్సరం ఈ ఫౌండేషన్ ఒక మంచి కాన్సెప్ట్, ఒక ప్రజలకు ఉపయోగపడే ఒక మంచి కాన్సెప్ట్తో వస్తున్నారు. ఈ సంవత్సరం సే నో డ్రగ్స్ అనే కాన్సెప్ట్స్తో అయితే వస్తున్నారు. అయితే ఈ యువసేవ ఫౌండేషన్ అధినేత సార్ చెప్పండి, ఏం పేరు మీ పేరు? నమస్తే అండి, నా పేరు పేల హరిప్రసాద్. ముందుగా ఆర్టీవీ ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. సార్, ఇప్పుడు మీరు ప్రతి సంవత్సరం ఒక మంచి కాన్సెప్ట్తో వస్తారు, ప్రజలకు ఉపయోగపడే విధంగా. ఈసారి సే నో డ్రగ్స్ ఏం చెప్దాం అనుకుంటున్నారు, మాకు ఇది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి. యాక్చువల్గా ఈ ఏడాది మా గణనాథుడు అంటే డ్రగ్స్ అనే ఒక మహమ్మారిపై తాండవం చేసే రూపంలో తాచెట్లపాలెం లక్ష్మీనారాయణపురం 2లో నెలకొల్పడం జరిగింది. అంటే దీని ముఖ్య ఉద్దేశం అంటే రీసెంట్గా చూడొచ్చు మన సమాజంలో జరుగుతున్న సంఘటనలు. అంటే డ్రగ్స్ అనే మహమ్మారికి ఎడిక్ట్ అవ్వడం వల్ల చేయకూడని పనులు కూడా చాలామంది యువత తప్పుద్రోవ పడుతూ ఎన్నో ప్రమాదాలకు దారితీసే విధంగా బిహేవ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు మా పండాల వద్ద అంటే కంప్లీట్గా డ్రగ్స్కి బానిసైన మూషికం, అంటే మూషికం రూపంలో మనకి డ్రగ్స్ ఇంజెక్షన్ సిరంజ్ ద్వారాగా డ్రగ్స్ ఎక్కించుకుంటున్న మూషికం చూస్తూ మరో మూషికం వచ్చి ఎడ్యుకేట్ చేస్తున్నట్టుగా, ఎందుకంటే మూషికానికి తప్పు అని చెప్పి కౌన్సిలింగ్ ఇస్తున్న సందేశాన్ని ప్రజల్లో ఒక ఆలోచన రేకెందించేలాగా ఇక్కడ ఒక సన్నివేశం పెట్టాం. అలాగే మన నిజ జీవితంలో చాలా రెగ్యులర్గా చూస్తుంటాం, రైల్వే స్టేషన్స్లో కానీ బస్ స్టాప్స్లో కానీ రెగ్యులర్గా చాలా వరకు, ఎందుకంటే గంజాయి రవాణా అనేది ఎక్కడెక్కడి నుంచో మనకు సప్లై అవుతుంది. ముందు ఆ సప్లై అనేది ఆగాలి, ఎందుకంటే అది ఇప్పుడు చాలా అంటే కాయగూరలు నిత్యావసర సరుకులు దొరికినట్టుగా అంత ఈజీగా డ్రగ్స్ దొరుకుతుంది. సో దాన్ని అరికట్టాలి అంటే ఒక్క ఆలోచన, ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇప్పుడు ఉన్న యంత్రాంగం కూడా అలర్ట్ అయ్యి డ్రగ్స్ని అంటే ఏ విధంగా పట్టుకుంటారు అనేది ఇక్కడ మూషికం బ్యాగ్లో చూడొచ్చు మీరు. అక్కడ డ్రగ్స్ ప్యాకెట్స్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని పోలీసు గంజాయి తరలిస్తున్న మూషికాన్ని పట్టుకున్న పోలీస్ మూషికం అని ఒక చిన్న క్యాప్షన్తో ఒక మెసేజ్ పంపిస్తున్నాం. సో ఈ అంతటి ఏదైతే డ్రగ్స్ థీమ్ ఉందో, సిరెంజ్ అవ్వచ్చు, డ్రగ్స్లో ఉన్నటువంటి పౌడర్ అవ్వచ్చు, లేదా గంజాయి మొక్క అవ్వచ్చు, అన్నిటినీ కూడా నా పాదంతో ఈ ఏడాది తుడిచిపెట్టేస్తాను, పాదంతో భూస్థాపితం చేస్తానని చెప్పి మా గణనాథుడు అయితే ఇక్కడ తాచెట్లపాలెం లక్ష్మీనారాయణపురం 2లో నెలకొంటూ ఇక్కడ వచ్చిన భక్తులకి ఒక వినూతమైన సందేశాన్ని అయితే మా గణనాథుడు అందజేస్తున్నాడు. బట్ ఏదేమైనప్పటికీ మనకి ఒకేసారి ఎడిక్ట్ అయిన వాళ్ళకి సే నో టు డ్రగ్స్ అని చెప్తాం, కానీ తర్వాత ఆ డ్రగ్ ఎడిక్ట్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? సో దానికే మనకున్నది గణేష్ డ్రగ్ డి ఎడిక్షన్ సెంటర్. అదే కాన్సెప్ట్తో ఈ పందిని మేము ఏర్పాటు చేస్తాం, టైటిల్ కూడా అదే పెట్టాం. ఎందుకంటే ఎడిక్షన్ సెంటర్స్కి వెళ్ళాలి, ఎవరైతే మళ్ళీ పూర్వ లైఫ్ని లేదా పునర్జన్మని ప్రసాదించుకోవడానికి మళ్ళీ ప్రయత్నించాలంటే ఎడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో కూడా. ఎవరైతే డ్రగ్ మహమ్మారి నుంచి బయటకు వద్దాం అనుకున్నారో తక్షణమే వెళ్ళండి, కౌన్సిలింగ్ ప్రొసీజర్స్ని ఫాలో అవ్వండి. సో అక్కడ చూడొచ్చు గణనాథుడే సాక్షాత్ అక్కడ ఒక యువకుడికి కౌన్సిలింగ్ చేస్తూ అక్కడ నుంచి డ్రగ్స్ వదలండి, జీవితం కాపాడుకోండి, కొద్ది క్షణాలు డ్రగ్స్ మత్తు కంటే 100 ఏళ్ళు జీవితం గొప్పదని అక్కడ గణనాథుడు డ్రగ్స్ అక్కడ డాక్టర్ రూపంలో యువతకి మేల్కొల్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఎంత కాన్సెప్ట్ అయిన తర్వాత ఇక్కడ సాక్షాత్ మూషికాలు 2 కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత మారి మా గణేశుని సాక్షిగా మేము మత్తు పదార్థాలు డ్రగ్స్ జోలికి వెళ్ళమని ప్రతిజ్ఞ చేస్తున్న సన్నివేశాన్ని కూడా మూషికాలు అయితే 2 హ్యాండ్స్ రైజ్ చేసి గణేశుని సాక్షిగా ప్రతిజ్ఞ చేశారు. ఈ సంకేతం ఏంటంటే ప్రజల్లో మరి మేమే ఇవన్నీ వదులుకో ఉంటాం అని చెప్పి మా వినాయకుడికి మాట ఇచ్చినప్పుడు మీరు కేవలం పండగ పర్వదిన పూజలు చేయడమే కాకుండా ఎవరైతే ఇటువంటి డ్రగ్స్ వాటికి బానిసగా మారారో వాళ్ళందరూ
నా సాక్షిగా మీరు కూడా నాకు మాట ఇవ్వండి, మీరు కూడా మారండి, మారి నాకు ప్రతిజ్ఞ చేసి నెక్స్ట్ వచ్చే మరల వినాయక చవితికి ఈ యొక్క డ్రగ్స్ అనేది జీరో చేసే విధంగా యువతని ఒక మంచి మార్గంలో నడిపించే విధంగా నడిపిస్తే కనుక మా ఈ ఏదైతే డ్రగ్స్ డి అడిక్షన్ సెంటర్ గణపతి విజయం సాధించినట్లే మేము చేస్తుంది ఏంటంటే ఈ యొక్క చిన్న ప్రయత్నం ప్రపంచాన్నే మనం మార్చలేకపోవచ్చు. ఏ ఒక్క ఆల్రెడీ అడిక్ట్ అయిన వాళ్ళు ఉన్న ఒక్కరు మారినా కానీ మా యొక్క యువసేవ ఫౌండేషన్ విజయం సాధించినట్లే. హరిప్రసాద్ గారు, మీరు ఈ కాన్సెప్ట్ సే డ్రగ్ నో డ్రగ్స్ అని చెప్పి కాన్సెప్ట్ ఏదో పెట్టారు, పోలీసుల నుంచి ఎలాంటి సహకారం లభిస్తుంది? సో ఆల్రెడీ సిపి గారికి కలిసిన వెంటనే అసలు మేము కామన్ మ్యాన్ ఒక ఫౌండేషన్ నుంచి జనరల్గా వెళ్ళాం. ఆయన ఎన్ని మీటింగ్స్ ఉన్నప్పటికీ కూడా వైజాగ్ సిపి గారు ఎస్పెషల్లీ ఆయన చేతుల మీదుగా ఈ యొక్క, ఎందుకంటే ఇటువంటి డ్రగ్స్ అనేసరికి ఎవరు ముందుకు రారు జనరల్గా, అమ్మో గంజాయి దానిలో, ఎందుకంటే ఈవెన్ డిపార్ట్మెంట్ మీద కూడా ఈ యొక్క ఎడిక్షన్ చేసే వాళ్ళు తిరగబడే రోజులు ఇప్పుడు. కానీ మేము ఇది ఎందుకు తీసుకున్నామంటే సాక్షాత్ మా వినాయకుడే నేనున్నాను, స్వచ్ఛందంగా నేను ఒక అడుగు వేసి నా అడుగుతో అది భూస్థాపితం చేస్తాను, మీరు భయపడొద్దు అంటూ మమ్మల్ని ముందుకు వెళ్ళడంలో మా గణేష్ పోషించిన పాత్ర గురించి సిపి గారికి చెప్పిన వెంటనే తక్షణమే సూపర్, నేను తప్పకుండా నేను కూడా వచ్చి ఈ పండాలు విజిట్ చేసి ఇది 4 గోడల మధ్య ఉండిపోకుండా ఎంతోమంది యువతకి వెళ్ళడానికి నా వంతు సహకారం చేస్తానని పోలీస్ కమిషనర్ గారు అలాగే మన కేజీహెచ్ సూపరింటెండెంట్ గారు కూడా మార్నింగే వచ్చి ఈ యొక్క పండాలు విజిట్ చేసి చాలా ఆయన మెడికల్ పరంగా కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి ఈ యొక్క నమూనాలు ఇవన్నీ కూడా ఫ్యూచర్లో అంటే కేవలం వినాయక చవితి రోజు వినాయకుడిని అయితే మేము నిమజ్జనం చేస్తాం, ఈ యొక్క మూషికాల్ని ఎక్కడైనా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రజెంట్ చేద్దామని చెప్పి ఆయన కూడా ఒక ఆలోచన చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే 9 డేస్తో మా ఆలోచన కాకుండా ఇంకా ఫర్దర్గా ఎక్కడో మంచి పబ్లిక్ ప్లేస్లో ఇది పర్మనెంట్గా ఉండేటట్టు, సో ఈ విధంగా వాళ్ళు సహకారాలు అందిస్తున్నారు సార్. చాలా సంతోషం సార్. ఇది ఈ యువసేవ ఫౌండేషన్ పేలా హరిప్రసాద్ అని ఆయన కూడా ఒక యువకుడు అయ్యుండి ఒక మంచి కాన్సెప్ట్, ఒక దేవుడు ద్వారా ఒక మంచి కాన్సెప్ట్ అయితే ఇస్తున్నారు యువతకి. అంటే ఎవరైతే దీనికి బానిసై ఉన్నారో, ఎవరైతే బానిసై ఈ డ్రగ్స్కి ఎడిక్ట్ అవుతున్నారో వాళ్ళందరికీ ఒక మెసేజ్ని అయితే ఇస్తున్నారు వినాయక చవితి సందర్భంగా. మనం చూడొచ్చు ఇక్కడ ఈ వినాయకుడు అంటే డ్రగ్స్ అంటే ప్రధానంగా సిరంజ్ ద్వారా డ్రగ్స్ తీసుకోవడం, లేదంటే ట్యాబ్లెట్స్ క్యాప్సిల్స్ ద్వారా డ్రగ్స్ తీసుకోవడం, లేదంటే గంజాయి ద్వారా దాన్ని అరకట్టాలని చెప్పి, అంటే భగవంతుడు వీళ్ళన్నిటిని ఉక్కుపాదం కాళ్ళతో తొక్కి వాళ్ళని అరికట్టాలని చెప్పి ఒక మెసేజ్ అయితే భగవంతుడు అందరికీ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అయితే యువత ఎవరైతే దీనికి బానిసయ్యి దీనికి అలవాటు చేసుకుంటున్నారో, అంటే సరదాగా తోటి ఫ్రెండ్స్తో పాటు ఇది సరదాగా ఏం అవ్వదులే అని చెప్పి స్టార్ట్ చేస్తూ వాళ్ళ బంగారు జీవితాన్ని అయితే నాశనం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ సిపి శంకరప్రసాద్ బాగ్జీ కానీ అలాగే ఈ నార్కోటిక్స్ ఎక్సైజ్ పోలీసుల శాఖ కానీ చాలా కష్టపడి వీటిని నిరోధించాలి, వీటి జోలికి యువత వెళ్ళకూడదు అని చెప్పి ఒక చాలా కష్టపడి వాళ్ళ ప్రయత్నం అయితే చేస్తున్నారు. దానికి సిపి శంకరప్రసాద్ బాగ్జీ కూడా మంచి ఈ తోడ్పాటిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో యువత అంతా వీటిని తెలుసుకొని ఈ గంజాయి జోలికి కానీ డ్రగ్స్ జోలికి కానీ వెళ్లకుండా తమ బంగారు భవిష్యత్తుని మంచి పునాదులు వేసుకొని ముందుకెళ్ళాలి. అలాగే వీటి జోలికి వెళ్లకుండా వెళ్ళిన వాళ్ళని కూడా వెనక తీసుకొచ్చి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి అని చెప్పి ఒక కాన్సెప్ట్తో యువసేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అయితే ఈ వినాయక చవితి కాన్సెప్ట్ సే నో డ్రగ్స్ అనే కాన్సెప్ట్తో పేలా హరిప్రసాద్ అయితే ఈ కాన్సెప్ట్ని తయారు చేసి ప్రజలందరికీ ఒక మెసేజ్ అయితే పాస్ చేస్తున్నారు. దయచేసి యువత కూడా ఈ మెసేజ్ని తమ తీసుకొని అందరికీ ఇది పంచాలి, అందరికీ పాస్ చేయాలి. ఇలాంటి సే నో డ్రగ్స్ కింద ఉండి మొత్తం అంతా సొసైటీ అంతా మంచిగా ఉండాలి, మంచి బంగారు వాళ్ళ భవిష్యత్తుని బంగారు బాటలు వేసుకోవాలని చెప్పి ఈ యువసేవ ఫౌండేషన్ ఏమైతే కోరుకుంటుందో అలాగే మనం కూడా కోరుకుందాం. కెమెరామ్యాన్ అజయ్తో శివరామకృష్ణ టీవీ, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.